ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మౌనంగా జరిగే విధి మార్పు ఇది. నిజంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతుందంటూ పండితులు తెలియజేస్తున్న అంశం ఇది, సత్యం ఇది. ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ. పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇది యాదృచ్ఛికం కాదు. వీడియో మీ కంటపడడం మహాదేవుడు మీ జీవితంలోనే ఏదో ఇవ్వాలంటూ సంకేతాలను ఇస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలాలు కాదు. ఇది రాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి, మీరు బయటకి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి, ఎవరికి చెప్పుకోలేని నిశ్శబ్దాల బాధల గురించి. తేదీలు ఇక లెక్క పెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇదే రోజున మీ జీవితంలోనే ఒక గీతలాగా మారుతుంది. ఈ గీతకు ముందు మీరు, ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగలడం. చాలాసార్లు మీరు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప ఎందుకు నాకు ఈ పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల పరిశీలన, కాలచక్రం చూపుతున్న సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కూడా కాదు, నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టము, ఏ దారి మీకు శాంతిని ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీరు ఈ సమయంలోనే ఈ మాటలు వినడానికి కారణం ఏమిటంటే, ఈ రాశివారు ఈ దశలోనే ఉన్నారు అంటే ఇది సాధారణ కాలం కాదు. కొంతకాలంగా మీ మనసులోనే ఒక ప్రశ్న తిరుగుతుంది, మేము సరైన దారిలోనే ఉన్నామా అనే సందేహం, మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ప్రయత్నం లావడం లేదని చెప్పే బాధన. కానీ ఇది మీ తప్పు కాదు, ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలోనే మీకు ఎదురవుతున్న పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు ముందుకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీకు పెరిగిన మానసిక భారం, ఈ రాశివారు బయటకు చాలా బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరితనం పెరుగుతూనే ఉంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచినాయి. మీరు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధలు ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చిపోతుంది. ఈ రాశివారి స్వభావమే ఇందుకు గల పరిస్థితికి కారణం. మీరు అందరినీ కూడా అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు, కానీ ఎదుటి వారి పరిస్థితులను మీరు మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇది మీకు ఇప్పటి వరకు నష్టం చేస్తుంది. మీరు ఎక్కువగా ఇచ్చారు, తక్కువగా పొందారు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ తిరిగి మీకే శక్తిగా మారే దశ వచ్చాయి. ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు, ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఎందుకు కీలకమంటే, ఈ సమయంలోనే మీ జీవితంలోని చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్తు మీ దిశను మార్చుతుంది. మీరు ఇప్పటి వరకు కూడా వదిలేసిన అవకాశాలు, పట్టించుకోని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం. ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం.
మీరు ఇప్పటి వరకు కూడా చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువలు ఇతరుల స్పందనతోనే కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలను మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇది ఇక పని మారాలి. మీరు ఎవరో ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదంటూ ఈ దశలోనే మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి. బయట శబ్దాలు తగ్గించాలి. మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశివారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన దశలోనే ఉన్నారు. మీ జీవితంలోనే కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు, ఇది మీకు బాధగా అనిపించవచ్చు కానీ శాపం కానీ శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా నిలవని సంబంధాలు ఇకపైన మీ జీవితంలోనే ఉండకూడదని సంకేతం ఇది. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఖాళీని కలిగించిన ఆ ఖాళీని రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలోనే కనిపించబోయే నిశ్శబ్ద మార్పు. ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ మీ లోపల నుంచి మార్పు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యమైనా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లోనే చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులోనే పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలోనే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయదాయకం. కుటుంబంలోనే మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు కూడా మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మూశారు. ఎవరికి కూడా తెలియకుండానే ఎన్నో నిశ్చయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి మారు కాబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మౌనం అన్ని పరిష్కరిస్తుందనే భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనస్సులోనే పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతినిస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకొని పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనబడతాయి. పునరావృతమయ్యే ఆలోచనలు, ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీకు మార్గం చూపించే సూచనలు. ఈ సమయంలోనే భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దశ. ఈ రాశివారు ఇప్పటి వరకు కూడా తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి విప్లవం మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. ఈ సమయంలోనే మీరు మీ మీద నమ్మకం పెంచుకోండి. ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంగా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతోనే వెక్కిళ్ళు పెడుతూనే ఉన్నారు. ఆ సమయంలోనే మీరు చేసేది తప్పు అని అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆ అనుభవమే మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితంలోనే మరొక అవకాశం ఇస్తుంది.
ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షిత దిశలోనే నడిపిస్తుంది. గతం మిమ్మల్ని కట్టిపడేయడానికి కాదు, మేలుకొల్పడానికి వచ్చిందని చెప్పి అర్థమవుతుంది. సంబంధాల స్పష్టత రావాల్సిన కీలక సమయం. ఇప్పుడు మీ సంబంధాల్లోనే అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతోనే ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. మీరు ఇకపైన అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అని అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలాగా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యం పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి పులిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలోనే జరిగిన సంఘటన గురించి మీకు ఒక బోధన గురించి వచ్చాయి. మీకు ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడి పైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలో మేము దేవుణ్ణి అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని చెప్పి అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోనే అన్నీ మీ చేతుల్లోనే లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలోనే తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపైన ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులోని ఎప్పటి నుంచో కూడా తిరుగుతున్న ఆలోచన స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మాత్రం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పు దారిని పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితంలోని స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దాన్ని గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అరవలేదు, ఎవరికి కూడా మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా పరిలించబోతున్నాయి. ఒక్కసారిగా అన్నీ కూడా మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు నింపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మిమ్మల్ని ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా కూడా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలోనే మీరు చాలా కోల్పోయారు. మనుషులు, అవకాశాలు, నమ్మకాలు. ఆ లోటు ఇంకా మీ హృదయంలోనే ఉంది. కానీ ఈ దశలోనే జీవితం మీకు తిరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలోనే కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలోనే ఉండదు. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోనికి వస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక పాఠం నేర్పడానికే వచ్చింది. కోల్పోయిన దానికన్నా కూడా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువలు గుర్తించే అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాలు చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని మనం తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళం వేయద్దు. ఇక ఆ దశలో ముగుస్తుంది. మీరు ఎవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా స్వలాభాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి కూడా నిరంతరం ఇక నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీ సొంత గౌరవంతోనే తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. ప్రతి అనుభవం వెనుక ఉంటుంది. ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతోనే అడుగు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగానైనా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కలిగి ఉంటుంది.
ఓం నమ శివాయ. ఇంతవరకు ఈ వీడియోను మీరు చూసి ఉంటే ఒక విషయం మాత్రం మీ మనసులోనే గట్టిగా లాగి ఉంటుంది. ఇది సాధారణమైన రాశి ఫలితం కాదు. ఇది ఈ రాశి వారి జీవితంలోని ముగింపు కానే కాదు. ఇది మార్పుకు ముందే వచ్చే నిశ్శబ్దం. మీరు భరించిన ప్రతి కన్నీ బాధ, మౌనంగా చిందించిన కన్నీటి వెనకాల ఒక మహాదేవుడి యొక్క లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అనిపించిన ప్రతి క్షణంలోని నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు మీ నిశ్శబ్దంగా భరించారు, ఎవరు అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపై అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలోనే స్పష్టత వస్తుంది. ఈరోజు మీతోని ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో కూడా, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మహాదేవుడు చెప్తున్న అంశం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. మహాదేవుడు మీ శబ్దంగా భరించిన వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక్క రోజుల్లోనే అమాంతం బయటకు వస్తుంది. ఇకపైన ఈ రోజుల్లో మీ రోజే ఈ తిథి చాలా శుభతిథి. ఈ తిథి చాలా శుభతిథి. మీరు ఇకపైన మీ విలువను తక్కువగా భావించారు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకొని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. ఇది ఒక రాశి ఫలితం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శనం. ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చిట్ట చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే, ఇది మీకోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పని చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. ఏమి అడగొద్దు, ఏమి కోరొద్దు, కేవలం నమ్మండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితాన్ని మారుస్తాడు. మీకు చాలా బాగా కలిసి వస్తుందంటే నమ్మశక్యమా, అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు అధికారుల నుంచి అద్భుతవంతమైన గుర్తింపు కూడా వస్తుంది. ఇలా చేయడం వలన చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి, ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల గురించి ఈనాటికి కూడా మీకు సానుకూల సమాచారం అందుతుంది. అంతా ఈశ్వరీచ్ఛ. విదేశీ ప్రయాణానికి ప్రయత్నిస్తున్న వారికి వీసా లేదా ఇతర అనుమతులు లభించి మార్గం సులభమవుతుంది. ఓం నమ శివాయ. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే సమయం. పెట్టిన పెట్టుబడులు రెట్టింపులవుతాయి. అంతా స్వేచ్ఛ. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. శివుడి పైన భారం వేయండి. ఈ తిథి అనుకూలమే. మీ జీవితంలోనే టీ అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. అంటే ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు, వారి యొక్క సలహాలకు మీ జీవితంలోనే తగిన సమయం ఇవ్వబోతున్నారు. వారికి పాత్రను ఇవ్వబోతున్నారు. వారు మీ జీవితంలోనికి ప్రవేశించడం, ఏదో ఒక రూపంలోనే అండగా నిలబడడం జరుగుతుంది. మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయోభిలాషి కావచ్చు. మీరు సలహాలను ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తాయి. వీరి వల్ల మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది. వీరి ద్వారా వచ్చే కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ మధ్య మీ యొక్క భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఈ వ్యక్తి కేవలం డబ్బు రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తున్నాడు. వీరితో ఉన్న మీకు సంబంధం మీ జీవితంలోనే ఒక శాశ్వతమైన సానుకూల మార్పు తీసుకొస్తుంది. ఐశ్వర్యంతో పాటుగా సామాజికంలో కూడా మీకు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈనాటికి మీకు ఒక బలమైన పునాదిలాగా నిలవబోతున్నారు. ఈ రాశి వారికి రాబోయే సమయంలో, అంటే ఈ రోజున, ఈ యొక్క తిథి నాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు వీడిపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా కోర్టులో ఉన్న భూ వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాలు సానుకూల మలుపు తిరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు మాత్రం దక్షిణ దిశలో ఉన్న భూమి మీద ఇల్లు మీకు ఇష్ట లాభాన్ని ఇస్తుంది. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారో వారికి ఊహించని విధానంగా దానికి సంబంధించిన తక్కువ ధరకే భూమి దొరకడం, మరొక బ్యాంకు యత్నాలు సులభంగా మంజూరు కావడం, రుణాలు ఎక్కువగా రావడం, అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు, మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉండడం వలన జరుగుతున్న మార్పు. ఈ రాశివారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉంటారు. గతంలో ఉన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింతగా బలపడుతుందని చెప్పవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బలంగా ముందుకు సాగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి ఈ రోజున చర్చలు జరుగుతాయి.
బంధువుల రాకతో ఇల్లు కలకలలాడవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కంటికి కానరాని దూరం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఎవరో మూడవ వ్యక్తి ప్రమేయం వలన లేదా చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్ళడం వలన మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనసులు కలవని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శని గ్రహ ప్రభావం. అలాగే బయట వ్యక్తులు మీ మధ్య చిచ్చు పెట్టడం, జీవిత భాగస్వామికి ఎవరో స్నేహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీ పైన ఉసిగొలుపుతున్నారు. అయితే రాబోయే ఈ రోజున మీకు ఈ యొక్క పట్టింపులు దూరం కాబోతున్నాయి. ఒక అద్భుత మార్పు రాబోతుంది. మీ మధ్య ఉన్న అపూర్వ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, కంటికి కానరాని ఇబ్బందులు ఏవి ఉన్నా తొలగిపోయి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని మీ మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకునేంతటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఎదురవుతుంది. మీ భాగస్వామికి మీ విలువ తెలిసి ఒక సంఘటన జరుగుతుంది. మీరు మీ మనసులోని బాధను దాచుకోకుండా వారితో శాంతంగా పంచుకోండి. భార్యాభర్తల మధ్య పరంగా మరియు మానసిక పరంగా మీ బంధం ఈనాటికి కూడా మునుపటి కంటే కూడా బలపడుతుంది. రాబోయే రోజుల్లో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారు. మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీపం వెలిగించడం వలన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వలన ఈ రోజున దానికి సంబంధించిన వార్తలు, సలహాలు, శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్న వారికి వారి విద్య లేదా ఉద్యోగ రంగంలోని వారు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. పిల్లల వల్ల మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున కలరు అయ్యే అవకాశం లేదా త్వరగానే నిండుగా కనిపిస్తుంది. సమాజంలోనే మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు. రాజకీయం లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి పదవులు దక్కే యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తిథి నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలను అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవ బలం తోడవుతుంది. మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయండి. మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశలుగా వ్యాపిస్తాయి. చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి. గౌరవప్రదమైన హోదాల్లో మీరు కూర్చొని అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. మీ మాట్లాడే తీరుతోనే అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి ఈ సమయం అంటే ఇది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కానీ ఒక పరీక్ష వంటిది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. యువత విషయంలోనే ఈ సమయంలోనే అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువగా కావచ్చు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సరే స్నేహితులతోనే సరదాగా గడపడం మంచిదే, కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇంకా జాగ్రత్త పడండి. దురలవాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి కొంత సమయం ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతతే మీకు పెద్ద రక్షణ అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏమిటంటే కనుక ఈ రోజునే కాదండి, రాబోయే రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కళ్ళలో పదే పదే దేవాలయాలు, ఏనుగులు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే అది మీ జీవితంలోని రాబోయే భారీతన లాభానికి సంకేతం. బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మ ఫలాన్ని అనుభవించే సమయం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటనలు.
అని ఎప్పటికైనా మీకు బోధపడుతుంది. అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ కూడా మంచిగా గెలుస్తుందని. మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరికి వచ్చే క్షమాపణ కోరడం చూస్తారు. అది ఎవరైనా కూడా కావచ్చు. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులకు మాట విషయంలో కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 6వ ఇంద్రియం మేలుకొనడం వలన ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. ఇక ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. ఇదే దైవిక శక్తిని మీరు నమ్మండి. ప్రతిరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ శక్తులు ఈ రోజునే కాదండి అన్ని రోజున మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుస్తాయి. మీ అభివృద్ధికి అడ్డంకంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకోండి. మొదటిది, ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం. రెండవది, మీ శత్రువులను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం. ఇక మూడవది, మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం. ఆధ్యాత్మిక బలం కోసం ఈరోజు మాత్రం మీరు ప్రతిరోజు, ఈరోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీలోని భయం తొలగి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్నే రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలు, ఆవ నూనె దీపం వెలిగించి అందులోనే 2 లవంగాలను వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూర ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతయే నమః అని 21 సార్లు నిత్యము స్మరించుకోండి. దిష్టి దోషాలని నివారణ కోసం ఇంటి గడపకు ఇరువైపులా స్వస్తి గుర్తును ఉంచుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించటం మరవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉండి సాయంత్రం వేళ మాత్రం ఇంట్లో కర్పూరంతో హారతి ఇవ్వండి. ఈరోజు మీరు చేసే శ్రమకు దుర్గామాత యొక్క ఆశీస్సులు మీకు తోడై అద్భుత విజయాలు సొంతమవుతాయి. సుఖ సంతోషాలతోని మీరు ఈ ఆరోగ్యాలతోనే ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.